ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అక్షయ తృతీయ రాబోతుంది. అక్షయ తృతీయ అనగానే ప్రతి ఒక్కరు బంగారం కొనాలనుకుంటారమ్మా. అసలు నిజంగా అక్షయ తృతీయ అంటే బంగారం కొనాలమ్మా? అసలు అక్షయ తృతీయ రోజు ఏం చేయాలమ్మా? అక్షయ అనే పదంలోనే మనకి తెలుస్తోందమ్మా, వైశాఖ శుద్ధ తృతీయని అక్షయ తృతీయ అంటారు. ఆనాడు ఏం చేసినా అక్షయంగా ఉంటుంది. క్షయము అంటే నశించటం, అక్షయము అంటే నాశము లేనిది. అక్షయంగా లభిస్తుంది ఏదైనా. మనం తక్కువ పెట్టుబడితో ఎక్కువ పొందడం అన్నది ఆ రోజు మొదలు పెడితే సంవత్సరం అంతా మన ఇంత పెట్టుబడికి అంత ఫలితం ఉంటుంది. అక్షయ తృతీయ నాడు దానికి సంబంధించింది చెయ్యాలి. ఏది ఇంత పెట్టుబడితో అంత దొరికేటటువంటి ప్రయత్నం చేయాలనుకున్నాం కదా, అట్లాంటి వాటిల్లో ఈనాడు మనం చేసే చిన్న చిన్న దానాల వల్ల ఇంతంత ఫలితాలు ఉంటాయి. ఏం చేయాలని చెప్తారు అంటే, చక్కని కుండ తెచ్చి, ప్రపాదానం అంటారు, అంతకు ముందే తెచ్చి కుండ, ఆ కుండని చక్కగా ఒక రోజంతా నీళ్లతో నానబెట్టి దాని మీద దాంట్లో నీళ్లు పోసి, తాగే నీళ్లు దాని మీద మూకుడు పెట్టి దీన్ని దానం చేసినట్టయితే అంతులేనటువంటి ఫలితం వస్తుందిట. ఒక కుండ దాంట్లో నీళ్ళకి మనం ఖర్చు పెట్టేది ఎంత, అంతులేని పుణ్యం వస్తుంది అంటే దానివల్ల ఫలితం ఎంత. ఇది ఇవాళ చేసామంటే సంవత్సరం అంతా మనకు అటువంటి ఫలితం వస్తూనే ఉంటుంది. అలాగే సువర్ణ దానం చేయమన్నారు, బంగారాన్ని దానం చేయమన్నారు. ఇంత బంగారం దానం చేస్తే అక్షయమైన బంగారం దానం చేసినంత ఫలితం వస్తుందట. తీపి పదార్థాలు దానం చేయమన్నారు, లడ్డూలు మొదలైనటువంటివి. ఇది చేసినటువంటి ఆయన ఏదో చాలా గొప్ప ఫలితాన్ని పొందాడని కథ కూడా చెప్తారు. అలాగే నూలు వస్త్రాలు దానం చేయమన్నారు. అంటే వచ్చేటటువంటిది వేసవికాలం గనక తెల్లని నూలు వస్త్రాలు దానం చేయమన్నారు. దానితో పాటుగా గొడుగు చెప్పులు దానం చేయమన్నారు. వచ్చేది వేసవికాలం కదా, ఆ గొడుగుతో ఎండ నుంచి రక్షణ కల్పించుకోవడం జరుగుతుంది, చెప్పుల వల్ల పాదాలు రక్షించబడడం జరుగుతుంది. కనుక ఇవి దానం చేస్తే, కాసిని దానం చేస్తే ఇంత ఫలితం వస్తుంది. ఇది అక్షయ తృతీయ నాడు చేయాల్సింది. మీరు అన్నట్టు బంగారం అన్నారు, బంగారం కొన్నాం. బంగారం కొంటే ఏం జరిగింది, మీరు ఏదో ప్రస్తుతం ఎంత 50,000 60,000 ఉంది 10 గ్రాముల బంగారం. మీ 10 గ్రాముల బంగారం వచ్చిందని ఆలోచిస్తున్నారు కానీ 60,000 డబ్బు మన ఇంట్లో చెడిపోయిందని ఎందుకు ఆలోచించట్లేదు? 60,000 డబ్బు ఇవాళ మన ఇంట్లో చెల్లిందంటే అక్షయంగా ఇలా పెడుతూనే ఉంటుందా? ఆలోచించండి. అవునమ్మా. ఇక్కడ సువర్ణ దానం చేయమన్నారు. అంటే దానం చేస్తే నా కోసం కొనుక్కోలేదు కదా, నా కోసం తీసుకోలేదు కదా. ఇంత 1 గ్రామ్ ఇంకా తక్కువ బంగారం ఎవరికన్నా ఇస్తే దానివల్ల ఇచ్చావు కదా, ఇస్తే వచ్చే ఫలితం ఎంత? నువ్వు ఇచ్చేది ఇంతే అయినా నీకు వచ్చేది ఇంత కనుక అంత ఫలితం వస్తుంది. నువ్వు 60,000 డబ్బు ఖర్చు పెడితే 60,000 వర్త్ బంగారమే నీకు వచ్చింది. లాభమా నష్టమా? ఏమీ లేదు. కానీ 60,000 వెళ్ళిపోయింది. రేపొద్దున బంగారం ఖరీదు తగ్గితే నీ 60,000 పోయినట్టే కదా. ఏదో 30,000 అయిందా ఆశిద్దాం కాసేపు, తప్పేం లేదుగా. మంచి ఆలోచనలు చేస్తే 30,000కే 10 గ్రాముల బంగారం వచ్చిందని అనుకుందాం, అప్పుడు నీకు 30,000 నష్టమే కదా. అలా ఆలోచించాలి. అందువల్ల బంగారం కొనమని ఏ శాస్త్రంలోనూ లేదమ్మా. కొనుక్కుంటే మంచిదే, ఎప్పుడప్పుడు కొనుక్కోవాలి కనుక ఇప్పుడు కొనుక్కున్నాను అనుకోండి, ఈ వంకం తప్ప నా భర్త నాకు బంగారం కొనడు అనుకునేటటువంటి, భర్త మీద ఆధారపడి ఉండేటటువంటి భార్యలు ఎవరైనా ఉంటే వాళ్ళు కొనుక్కోవచ్చు. భార్యకి బంగారం కొనిపెట్టడానికి ఆలోచించేటటువంటి భర్త ఉన్నా వాళ్ళ సంబంధం. అంతేగాని ఎక్కడ బంగారం కొనమని చెప్పినటువంటిది శాస్త్రంలో లేదు. బంగారం దానం చేయమన్నారు. బంగారం అందరం దానం చేయలేకపోవచ్చు, మంచినీళ్ళ కుండ దానం చేయగలం కదమ్మా. అవునమ్మా. ఎంత ఉంటుందో 25, 30, 100 ఉంటుంది. 100 రూపాయలు మించి ఉండకపోవచ్చు కుండ. కొనుక్కుని దాంతోపాటు నీళ్లు నింపి ఇవ్వండి ఎవరికన్నా. అంతకు మించింది ఏముందమ్మా? నీళ్లకున్న పేరేమిటి? జీవనం అని.
అంటే ప్రాణం ఇచ్చాం, ప్రాణాన్ని దానం చేసామంటే అంతులేనటువంటి మనకి ఫలితం ఉంటుంది. ఇటువంటివి దానం చేయమన్నారు కానీ బంగారం కొనమని ఎక్కడా లేదమ్మా. కొనుక్కోవద్దని చెప్పను కానీ కొనమని శాస్త్రంలో లేదని నిక్కచ్చిగా చెప్తా. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు.